దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. సంతోషంగా ఉన్న వారందరూ రెండు చేతులు ఎత్తి ప్రభువుకి మహిమ చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అల్పుడనైన నాకు ఈ రీతిగా దేవుని యొక్క మాటలు చెప్పడానికి, ప్రాంతంలో దేవుని మాటలు బోధించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగనే మిమ్మల్ని అందరినీ ఎంతో ఆత్మీయతలో నడిపిస్తున్న అయ్యగారిని బట్టి అమ్మగారికి నా హృదయపూర్వకమైన వందనాలు, వారి కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు. మరి ముఖ్యంగా కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక, మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఈ ఉపవాస కూడికలు ముగించేలోగా మీ చరిత్ర ప్రభు మార్చునుగాక, మీ పరిస్థితులు ప్రభు మార్చునుగాక, మీ జీవితంలో ఒక విప్లవాత్మకమైన కార్యాలు ప్రభు చెయ్యునుగాక. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి మరొకసారి మీ మధ్యలో దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి మరి నాకు ఇంత అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు. మరి మరొకసారి మీ మధ్యలో ఉండే భాగ్యం ప్రభు నాకు ఇచ్చినందుకు ప్రభుకి నాకు స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్ది సమయం మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఆది కాండము 37వ అధ్యాయం. ఆది కాండము 37వ అధ్యాయం 3వ వచనము నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. అమ్మా, మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయేది. చాలండి. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మనము ధ్యానం చేద్దాం. వాక్యం వినడం వేరు, వాక్యం వినడం వేరు, వాక్యాన్ని ధ్యానించడం వేరు. వాక్యాన్ని ఎప్పుడైతే మనం ధ్యానించుచున్నామో ఆ వాక్యము మన జీవితానికి నెమ్మదినిస్తుంది, మన త్రోవలకు మంచి మార్గాన్ని చూపించేది దేవుని యొక్క వాక్యము. వాక్యములో జీవమున్నది గనక ఆ వాక్యం మనలను బ్రతికిస్తుంది, మన బాధలలో నెమ్మదినిస్తుంది. మన త్రోవలకు వాక్యము వెలుగుగా ఉండి కుడి ఎడములు తొట్టిల్లిపోకుండా మనం ఎలా జీవించాలో మనకి ఒక మార్గాన్ని చూపించేది దేవుని యొక్క వాక్యం అండి. కనుక వాక్యం విషయంలో మనము జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించినట్లయితే దేవుని యొక్క వాక్యము మనలను అత్యధికంగా దీవించడం ప్రారంభిస్తుంది. బైబిల్లో ఒక మాట ఉంది, మీరేం చదవద్దు కానీ దేవుని యొక్క వాక్యాన్ని మీరు శ్రద్ధగా విన్న ఎడల, ద్వితీయోపదేశ కాండం 28 ఉంటుంది. మీరు నా వైపు చూడండి చాలు. దేవుని వాక్యాన్ని లేదా దేవుని మాటను మీరు శ్రద్ధగా విన్న ఎడల మీ పిండి తొట్టే, మీ నూనె బుడ్డే, మీరు బయటికి వెళ్ళినప్పుడు, మీరు లోనికి వచ్చినప్పుడు ప్రతి విషయంలోనూ కూడా మీరు ఆశీర్వదింపబడతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. అంటే దేవుని యొక్క మాటను మనం ఎలా వినాలంటే శ్రద్ధాభక్తులతో దేవుని యొక్క మాట మనం వినాలి. ప్రియులారా, ఒక 10th క్లాస్ చదువుకున్న స్టూడెంట్లు ఉంటే వారందరూ ఎగ్జామ్ రాస్తే అందులో ఎంతమంది పాస్ అవుతారు? కొద్ది మాట్లాడతారా? 2-3 పాస్ అవుతారు. మరి అక్కడ ఉన్నవారు అందరూ ఎగ్జామ్ రాశారు కదా, మరి వాళ్ళందరూ పాస్ అవ్వాలి కదా. వాళ్ళందరూ ఎందుకు పాస్ అవ్వలేదంటే వారు చదువు మీద శ్రద్ధ పెట్టల,
వారు ఆ చదువు మీద శ్రద్ధ పెట్టి చదివితే, ఆ యొక్క గురువు చెప్పేటప్పుడు శ్రద్ధగా వింటే వారు కూడా మొదటి ర్యాంకు పొందుదురు. కానీ మీరు గమనించండి, మొదటి ర్యాంక్ ఇద్దరో ముగ్గురో పొందుతారు అంతే. అంటే వాళ్ళే శ్రద్ధగా చదువుతారు, శ్రద్ధగా వింటారు. అలాగే దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మనము కూడా శ్రద్ధగా దేవుని మాట విన్న ఎడల, శ్రద్ధగా ఆయన యొక్క వాక్యాన్ని హృదయం అనే పలకలను ముద్రించుకున్న ఎడల నిశ్చయముగా మనల్ని కూడా దేవుడు అత్యున్నతమైన స్థితిలోనికి నడిపిస్తాడు. ఇది గట్టి చెప్తారా? హల్లెలూయా. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాముకు ఇస్సాకు పుట్టాడు, ఇస్సాకుకి యాకోబు పుట్టాడు. యాకోబుకి ఇంచుమించు 13 మంది పిల్లలు పుట్టారు. 12 మందా 13 మందా? నేను 13 అంటాను. మొత్తం దీనాతో 13 మంది పిల్లలు. అందులో చిన్నవాడు యోసేపు. హల్లెలూయా. ఈ యోసేపు అంటే యాకోబుకి చాలా ఇష్టం, చాలా ఇష్టం. అందుకని ఈ యొక్క యోసేపుకి ఈ యొక్క యాకోబు ఏం చేసేవాడంటే విచిత్రమైన చొక్కాని కుట్టించేవాడంట. ఏమిచ్చేవాడండి అంటే రకరకాల డజన్ ఉన్న షర్ట్లు కుట్టించేవాడంట. మంచి మంచి వస్త్రాలు, చక్కటి వస్త్రాలు, అన్నదమ్ములకు లేని విచిత్రమైన వస్త్రాలు, 11 మందికి లేని విచిత్రమైన వస్త్రాలు కుట్టి మనవాడికి ఇస్తూ ఉండేవాడు అంటండి. విచిత్రమైన వస్త్రము దేనికి గుర్తు అంటే ప్రేమకు గుర్తు. అంటే ఆ వస్త్రం ఇచ్చాడంటే యాకోబు యోసేపుని అంతగా ప్రేమించుచున్నాడు. హల్లెలూయా. అన్నదమ్ములకేమో సరైన బట్టలు ఇచ్చేవాడు కాదు, కానీ యోసేపుకు మాత్రం సంవత్సరానికి 4 సార్లు అయినా 5 సార్లు అయినా విచిత్రమైన వస్త్రాలు కుట్టించేవాడు. ఏమండి గమనించండి, యాకోబు లెగిశాడంటే యోసేపు అని పేరు పెట్టి పిలిచేవాడు. కూర్చుంటే యోసేపు, నుంచుంటే యోసేపు, పడుకుంటే యోసేపు, ఏం చేస్తా యోసేపు. ప్రైజ్ ది లార్డ్. ఏమండి మాట్లాడితే యోసేపునే పిలవడం, మాట్లాడితే యోసేపు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళడం, యోసేపుకి విచిత్రమైన వస్త్రాలు కుట్టేయడం, ఇవన్నీ మిగతా అన్నదమ్ములందరూ చూసి ఎర్రెక్కిపోయింది. వెంటనే అతని మీద అసూయ పడడం ప్రారంభించారు. అతని మీద దురాలోచన కలిగి ఉండడం ప్రారంభించారు. అతని మీద కపట ఆలోచన కలిగి ఉండడం ప్రారంభించారు. ఆనాడు నుండి యోసేపును చంపాలని యోసేపు మీద పగబట్టారు. హల్లెలూయా. ఇప్పుడు పాస్టర్ గారు పాస్టమ్మ గారు ఉన్నారు, 10 సార్లు ఒకే మనిషి పేరు తలుపుతున్నారంటే ఏం చేస్తారు మీరు? అమ్మా రూతమ్మ, 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 అమ్మ రూతమ్మ నీళ్ళుదే, రూతమ్మ ఇలా రా, రూతమ్మని మీరు చెయ్యేశారనుకో పాస్టమ్మ గారు, మిగతా చేస్తే రమ్మనందరూ అలాగంటారు. నిన్నే కేకేస్తారులే పాస్టమ్మ గారు, నువ్వే వెళ్ళు, నీ పేరంటేనే ఇష్టం. మీరు కాదు, మీరు అందరూ మంచివారు. హల్లెలూయా. గమనించండి, ఈరోజు సంఘాలు ఎలా పాడైపోయాయంటే ఒక వ్యక్తి పేరు ఎక్కువ తలిస్తే ఈజీగా దురాలోచన పెట్టేసుకునేవారు చాలా మంది ఉన్నారు. ఒక వ్యక్తిని ఎక్కువగా ప్రేమించకూడదు సంఘంలో. మీ సంఘాల్లో లేవులేండి, మా సంఘాల్లో ఉన్నాయి అలాగే. ఒక వ్యక్తితో ఎక్కువ మాట్లాడకూడదు, ఒక వ్యక్తికి ఎక్కువగా పరిచయం చెప్పకూడదు, ఒక వ్యక్తికి ఎక్కువగా ఆ పేరు తలంచకూడదు. పద్దాక ఏంటి యోసేపు గారు, యోసేపు గారు, యోసేపు గారు అన్నారు అనుకోండి, మిగతా వాళ్ళందరూ ఏమంటారు తెలుసా? బాబు నిన్నే కేకేస్తారులే, పాస్టర్ గారికి, పాస్టర్ గారు నువ్వంటేనే ఇది.
ఏమో నువ్వు కొత్త ఎక్కువ కానుకెత్తున్నావు. ఒక మాట చెప్పనా, ఆ పదే పదే పిలిచిన రూపాయి కానుకేవడం. హల్లెలూయా. మరి ఎందుకు ఒక వ్యక్తిని పదే 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 అంటే ఏమండి, ఆ వ్యక్తి అంటే బాగా ఇష్టమని కాదు, ఆ వ్యక్తి సమీపంగా ఉంటున్నాడు అన్ని విషయాల్లో. నువ్వు సమీపంగా ఉండు, నిన్ను పిలుస్తారు. నువ్వేమో పరిచర్య అంటే ఆమడ దూరంలో ఉంటావు. నువ్వు కాదు. అలాగనే సమీపంగా ఉండేవాడు యోసేపు. ఆనాడు నుండంటండి యోసేపు మీద పగబట్టేశారు. పగ. దేవుని బిడ్డలారా, యోసేపు మీద దురాలోచన పెట్టేసుకున్నారు. యోసేపు మీద ఏమండి అసూయ పడిపోతూ మొదలు పెట్టారు. అసూయ పెట్టేసుకున్నారు. ఇదేంటి, ఇంతమంది కొడుకులుంటే ఆ వ్యక్తినే ఎక్కువగా ప్రేమిస్తున్నాడేంటి, ఆ వ్యక్తితోనే ఎక్కువగా మాట్లాడుతున్నాడేంటి, ఆ వ్యక్తికే విచిత్రమైన వస్త్రాలు కుట్టిస్తున్నాడేంటి? హల్లెలూయా. ఒక అసూయ పరులుగా తయారయ్యారు. ఒక పగ పెట్టుకునే వారిగా తయారయ్యారు ప్రజలు. హల్లెలూయా. గమనించండి, ఒకరోజు యాకోబు యోసేపుని పిలిచి, రే బాబు, మన అన్నదమ్ములు అందరూ అలా బయటికి వెళ్ళారు నాయన, ఆ గొర్రెలు కాయడానికి దేనికి వెళ్ళారు, మీరు వెళ్ళి వాళ్ళు క్షేమ సమాచారాన్ని కనుక్కుని రాలని పంపించారు. యోసేపు అక్కడ నుండి వస్తున్నాడో లేదో, యోసేపును చూసి వాళ్ళు అనుకుంటున్నారు, ఈరోజు ఎలాగన్నా వీడి పని చూడాలి, వీడికి కళ్ళు వచ్చేస్తున్నాయంట, వీడికి దర్శనాలు వచ్చేస్తున్నాయంట. ఏమొచ్చేస్తున్నాయి? ఎరకపోయి ఎవరన్నా కళ చెప్పిందనుకో, ఒక ఆమె, నేను పెద్దమే ఆడకట్టుకున్నాడు కళ వచ్చిందంటే, ఊరికే నీ కళ్ళు ఎందుకు వస్తాయి అంట. రేపొద్దున ఆమెతో మాట్లాడం. ఏమో దేవుడు ఒక్కొక్కరిని ఒక్కోలా దర్శిస్తాడు. వారి ప్రార్థన జీవితాన్ని బట్టి, వారి విశ్వాస జీవితాన్ని బట్టి, వారి దేవుళ్ళో ఎదుగుతున్న ఇదిని బట్టి, వారి నీతిని బట్టి ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా ప్రభు దర్శిస్తాడు. ఎవరిని దూషించడానికి లేదు. ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. ఎవరిని దూషించడానికి లేదు. ఒక్కొక్క విశ్వాస పరిమాణాన్ని బట్టి, ఒక్కొక్క వ్యక్తి యొక్క నీతిని బట్టి, ఒక్కొక్క వ్యక్తి యొక్క యథార్థతను బట్టి, ఒక్కొక్క వ్యక్తి యొక్క మంచితనాన్ని బట్టి దేవుడు ఒక్కొక్కరిని కళల ద్వారా దర్శిస్తాడు, ఒక్కొక్కరిని దర్శనాల ద్వారా దర్శిస్తాడు, ఒక్కొక్కరిని స్వరము ద్వారా దర్శిస్తాడు, ఒక్కొక్కరిని పాటల ద్వారా దర్శిస్తాడు. రకరకాలుగా ప్రభు దర్శిస్తాడు. ఈయనని కళల ద్వారా దర్శించాడు. కళలో కొంతమందికి రకరకాల కళలు వస్తాయి. మీరు కాదు, మీరు మంచివారు. హల్లెలూయా. మొన్న ఒక ఫ్యామిలీ నా దగ్గరికి వచ్చింది. అయ్యగారండి, మాకు ఇలాగ పెళ్లి సంబంధం చూసుకున్నామండి అన్నది. సరేనమ్మా, ప్రార్థన చేద్దామా. లేదు పాస్టర్ గారు, కళ కూడా వచ్చేసిందంట. ఇటు ఇంకా సంబంధంకి వెళ్ళకుండా కళ వచ్చేసిందంట. ఏం కళ అంటే, మా పాపని ఆ కుర్రోడు పెళ్లి చేసుకుని మా ఇంటి దగ్గర నుంచున్నట్టు, మీరు వచ్చి ప్రార్థన చేస్తున్నట్టు, నన్ను తీసి అక్కడి నుంచి అన్నాను. మరి కళ వస్తే జరగాలి కదా. ఎరకపోయి నేను వెళ్ళారు ఆ పెళ్లి సంబంధానికి. ఎంటనన్నారు, అజ్జలు గుమ్మం దిగి బయటకు పొమ్మన్నారు నన్ను. అంటే ఇలా ఊహతో చేసిన పెళ్ళది. వీళ్ళు ఊహల ద్వారా కన్నా కళలు, రకరకాల కళలు వచ్చేస్తాయండి కొంతమందికి. అమ్మగారండి, నాకు ఈ కళ వచ్చేసిందండి. మొన్న ఒక ఆమె కళ వచ్చిందంట, పెద్ద ఇంత డబ్బులు మేడం మూట వైపు పడుకున్నట్టు. లెగి చూసినప్పుడు కింద సాప్ మీద పడుకుని. కొంతమందికి ఏమో పాములు తవరేసినట్టు కళ్ళు వచ్చేస్తాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రకరకాల కళలు. యోసేపుకి మనలాంటి కళలు రాలా, దైవ చిత్తానుసారమైన కళలు వచ్చాయి. అబ్దుల్ కలాం గారు అంటారు,
మీరు కలలు కనండి, ఆ కలలు నెరవేరినట్లుగా మీరు ప్రయాసపడండి. ఏ కలలు కనాలి? పగటి కలలు కాదు, ఊహతో వచ్చిన కలలు కాదు, ఒక దైవ చిత్తానుసారమైన కళలను కనగలిగితే నా యేసుక్రీస్తు ప్రభు కళలు నెరవేర్చడానికి సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్. అటువంటి అద్భుతమైన దైవ చిత్తానుసారమైన కళ యోసేపుకు వచ్చింది. అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళి, అన్నయ్య నాకు ఈ కళ వచ్చింది అన్నయ్య అని చెప్పాడు. తర్వాత తండ్రి, అన్నదమ్ములు ఉన్నప్పుడు తండ్రి దగ్గర అన్నదమ్ముల దగ్గర కళ చెప్తే వాళ్ళు తల్లిదండ్రులు కూడా అసూయపడ్డారు ఈయన మీద. అంటే ఈ ఫ్యామిలీ అంతట్లో కూడా కనబడుతుంది ఏంటంటే అసూయ. అసూయ అనేది ఎంత డేంజరో తెలుసండి. సరే, ఈ యోసేపు ప్రియమైన దేవుని బిడ్డలారా, అదిగో నడుచుకుంటూ వస్తున్నాడు. ఒరే అదిగోరా కలలు కనేవాడు వస్తున్నాడు రా, దర్శనాలు చూసేవాడు వస్తున్నాడు. వాడు మన మీద నాయకుడిగా ఉంటాడంట, మన తండ్రి మీద అధికారిగా ఉంటాడంట. ఈరోజు ఎలాగన్నా వాడి కళల్ని నేలమట్టం చెయ్యాలి అంటే, ఒక మాటలో చెప్పాలంటే అసూయపడి కపటోపాయముతో దురాలోచనతో వాడిని చంపేస్తారు. కళలు ఏమవుతాయిరా? మీకు మాట చెప్పనా? హల్లెలూయా. దేవుడు గాని తన చిత్తానుసారంగా మనల్ని దర్శించాడు అనుకోండి, తన చిత్తానుసారంగా మనకు కళలు ఇచ్చాడు అనుకోండి, ఆ కళల్ని ప్రపంచంలో ఎవడో కూడా తిరిగి రాయలేడు, ఆపలేడు. దేవుడు ఒకసారి మనల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తే, దేవుడు ఒకసారి మనలను పైకి ఎత్తడం ప్రారంభిస్తే, దేవుడు ఒకసారి మనం దర్శించడం ప్రారంభిస్తే, దేవుడు ఒకసారి మనకు ద్వారాలు తెరవడం ప్రారంభిస్తే, ప్రపంచంలో ద్వారాలు ఎవరూ మూయలేరు. నీ ఆశీర్వాదాన్ని ఎవరు ఆపలేరు. దేవుడు ఒకసారి నీ పరిస్థితులు మార్చడం ప్రారంభిస్తే, ఆ పరిస్థితుల్లో ఎవరు ఎటువంటి ఇబ్బందులు కలిగించలేరు. ఈరోజు ఏమనుకుంటున్నాం మన ప్రభువుని? ఆయన ఇత్తడి తలుపులను ఎరగొట్టగలిగిన వాడు, ఇనప గడియలను పగలగొట్టగలిగిన వాడు. ఆయన ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం ఎంతటికి ఆశీర్వాదకరంగానే ఉంటుంది. దాన్ని ఎవరు ఆపలేరు. చాలా మంది అనుకుంటారు, నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను, పక్క ఆమె నన్ను అలా సపించేస్తుంది, ఇలా సపించేస్తుంది అంటారు. నేను ఒక మాట చెప్పనా? నిన్ను దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడితే చుట్టూతో ఉన్నవారు కొన్ని వందల మంది నేను శపించిన ఆ శాపం నీ మీదకి రాదు. ఆ శాపం మేలుగా మారిపోతుంది, ఆ శాపం దీవెనగా మారిపోతుంది. హల్లెలూయా. దేవుడు ఒక ఘనమైన పాత్రగా నేను వాడుకోవాలని అనుకున్నాడు అనుకోండి, నీ ఇంట్లో వాళ్ళు నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు దేనికి పనికిరావు అన్నా, నువ్వు పనికిరావు అన్నా అది ఎంత మాత్రం నెరవేరదు. దేవుడు నిన్ను ఘనంగానే వాడుకుంటాడు, దేవుడు నిన్ను ఊరేగిస్తాడు. ఆ కళ్ళగనే వాడిని ఎలాగైనా చంపాలని రాగానే మొట్టమొదటిగా ఏం చేశారు తెలుసండి? వారు పగంతా చూపించి అసూయతో తన పైన ఉన్న విచిత్రమైన వస్త్రాన్ని ముక్కలుగా చింపేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముక్కలుగా చింపేశారు. స్విచ్ కట్టి బయటికి. యోసేపు రాగానే ఈ అన్నదమ్ములందరూ ఆయన చూసి ఆ విచిత్రమైన వస్త్రాన్ని ముక్కలుగా చింపేశారు. మా తండ్రి నన్ను ప్రేమించకుండా మిమ్మల్ని విని ప్రేమిస్తారేటి అని చింపేసి మన వాళ్ళు తీసుకెళ్లి గొంతులో పడేశారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గొంతులో పడేశారండి. గొంతులో పడేయడమే కాక చంపేద్దామని నిర్ణయించుకున్నారు. అందులోకి ఆయన అన్నాడు, రే బాబు చిన్నోడు రా, చంపకండ్రా నాయన, మరి ఎవరికైనా అమ్మేద్దాం కానీ చంపొద్దు అంటే. ఈ సందర్భంలో మనకు కాపాడుతుంది ఏంటో తెలుసండి? వారిలో ఒక భయంకరమైన అసూయ. ఈరోజు ప్రభునందు ప్రియులరా, యేసు ప్రభుని నమ్ముకున్న మనము, ఆయన సన్నిధికి వస్తున్న మనము, ఆయన రక్తంలో కడగబడుతున్న మనము,
ఏమండి, ఆయన నామాన్ని ధరించుకున్న మనలో ఏం పోవాలో తెలుసండి? అసూయ అనేది బయటికి పోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ అసూయ అనేది బయటికి ఎప్పుడైతే పోతాడో మన దేవుడు మనలను ఉన్నతంగా ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఎందుకంటే అసూయ అనేది మనుషులలోంచి వచ్చింది కాదు, అసూయ అనేది దేవుళ్ళలోంచి వచ్చింది కాదు, అసూయ అనేది సాతాను క్రియ. అసూయ ఎలా ఉంటుందో 2 మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ మధ్యకాలంలో ఒక పాస్టర్ గారు మా ఇంటికి వచ్చారు. వస్తే ఎప్పుడో ఒక 15 సంవత్సరాల క్రితం, 13 సంవత్సరాల క్రితం, ఏమండి, మా భార్యకి వాళ్ళ అమ్మగారు చిన్న మంచం కొనిచ్చారు. ఆ పాస్టర్ గారు వచ్చేలా కూర్చోగానే మంచం పరకమని పుడికి ఇరిగిపోయింది. ఇదేంట్రా, ఇటువంటి సేవకుడు అయి ఉండి ఇటువంటి మంచాల మీద ఉంటామని ఆయన ఏం చేశాడంటే నాకు పెట్టకుండా 40,000 రూపాయలు మంచం ఆర్డర్ ఇచ్చాడు. నువ్వు నా దగ్గరే పెరిగావు కదా, కనీసం మంచం కొనుక్కోవడానికి కూడా నీ దగ్గర ఆర్థికంగా కొంచెం ఇబ్బందిగా ఉంది కదా అని చెప్పి మంచం ఆర్డర్ ఇస్తే, ఆ మంచం ఆర్డర్ ఇచ్చిన ఆయన రాత్రి మంచం ఆర్డర్ ఇచ్చిన 5 గంటలకు ఫోన్ చేశాడు, అయ్యా మంచం తెచ్చేస్తున్నానని. ఎక్కడికి తెచ్చేస్తావు? రాత్రి 12 గంటలకు అన్నాడు. 12 గంటలకు తెచ్చి ఎవడు దింపుతాడు అని చెప్పేసి పెట్టకుండా 6 గంటలకే తెచ్చేసాడు మంచం. ఈలోగా మా ఇంటి దగ్గర కొంతమంది కుర్రోళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు అంటున్నారు, పాస్టర్ గారు కోటాలకు డబ్బులు లేవన్నావు, ఏం లేవన్నావు, కోటాలకు డబ్బులు లేవన్నావు, మంచం కొనుక్కోవడం డబ్బులు వచ్చాయా? ఎవరెల్లో? నేను అనలేదు, మీరు చెప్పుకోండి. హల్లెలూయా. మంచాలు కొనుక్కోవడం డబ్బులు వచ్చాయా పాస్టర్ గారు అన్నాడు. ఒరే అది కాదురా బాబు, మంచం నేను కొనుక్కోలేదురా అని సాప్ మీద కొడుకుంటారు ఇప్పటికి. అండి మా చచ్చిపోయినేమో 6 మంచాలు కొన్నారు జబరాజ్ పాస్టర్ గారు, కింద ఒక 4 మంచాలు ఉన్నాయి. ఈ రోజు వరకు ఇటువంటి కార్పెట్ వేసి పడుకుంటారు కింద. నేను నాకు కాదురా ఆయన, ఎవరన్నా పాస్టర్లు వస్తే వేరే పాస్టర్లు నాకేమి కుదరదండి. 40,000 అంటే మాటలా? కానుకేమో తక్కువ వస్తుంది అంటున్నావు చర్చిలో. హల్లెలూయా. ఏమంటున్నావు అంటండి? కానుకేమో తక్కువ వస్తుందని ఎవరు కుర్రోళ్ళండి? ఇది మంచం కొనుక్కోవడానికి ఆ సమయమా? లేనిపోని డైలాగ్ లేస్తారు బైబిల్ గ్రంథంలో. అప్పుడు మనస్సులో ఒక మాట అనుకున్నాను, అసూయ పోరులారా మీరే పాడవుతారు వదిలేసేసి. ఇప్పుడు నేను ఆర్డర్ పెట్టుకుని నేను కొనుక్కున్నాను అనుకోండి, ఏమండి, దాన్ని బట్టి మీరు అనొచ్చు, మీరు కదండి బాబు అలా అనొచ్చు. కానీ నేను ఆర్డర్ పెట్టి కొనుక్కోలే, ఎవరో ఉచితంగా ఇచ్చారు. హల్లెలూయా. ఎవరో ఉచితంగా ఇచ్చారండి. దాన్ని బట్టి వీళ్ళు ఏమంటున్నారు? సేవకు డబ్బులు లేవంటావు, చర్చిలో గడియారం కొనడానికి డబ్బులు లేవంటావు, అండ్ ఒక సౌండ్ సిస్టమ్ కొనాలంటే ప్రార్థన చేయమంటావు, మరి మనసును ఎలా కొన్నావు? చూడండి ఎలా మాట్లాడుతున్నారు. దీనిని అసూయ అంటారు. అది మనలో పోయిన రోజున మనం అత్యధికంగా ఆశీర్వదింపబడతాం. అంతే జాయిగా అన్నారే. హల్లెలూయా. ఆ మధ్య కాలంలో ఒక పాస్టర్ గారు ఏడుస్తూ మా ఇంటికి వచ్చారు. ఏడుస్తూ, యావయ్య అంటే తర్వాత చెప్తానయ్యా, కొంచెం 2 రోజులైంది అన్నం తిని అంటే గబగబా కోడుగుడ్డుకురేసి పాస్టర్ గారు అన్నం పెట్టి అలా పడుకున్నాడు. ఏం జరిగింది అయ్యా చెప్పండి, నేను పోనీ మీకోసం ప్రార్థన చేయడమో లేకపోతే ఏదైనా సహాయం చేయడమో లేదా ఏదైనా ఇబ్బందా, దేని కొరకైనా మాట్లాడాలంటే, ఏం లేదు పాస్టర్ గారు, మా ఆవిడ్ని తెల్లసీర కట్టుకో అంటే కట్టుకోవట్లేదు, ఎప్పుడో వాళ్ళ అమ్మగారు కొనిచ్చిన పట్టు చీర కట్టుకుంటుంది, కానీ ఆ సంఘస్థులు మేము వేసే కానుకలన్నీ పట్టు చీరలు కొంటున్నారా అన్నారు. ఏంటంట? హల్లెలూయా. మేము వేసే కానుకలన్నీ పట్టు చీరలు కొంటున్నారా మీ భార్య భర్తలు కలిపి? మేమేమో సేవ కొరకు వేస్తుంటే మీరు పట్టు చీరలు కొనుక్కుంటారా?
అన్నారండి. నేను ఆ ఆరాధన అయిపోయింది, ఇంట్లోకి వచ్చిన తర్వాత నీకు దండం పెడతానే బాబు, ఎక్కడికైనా పెళ్లికి వెళ్ళినప్పుడు కట్టుకోయా నువ్వు, మిగతా టైంలో మామూలు సీరియస్గా నన్ను పల్లా పోతాను. సొంత ఊరండి అది. ఏమండి చిన్నాన్నగారు పెద్దనాన్నగారు అన్నారంట అలాగని. అంటే ఇదిగో ఆమె అన్నదంట, నాకు తెల్ల చీర అంటే ఇష్టం ఉండదు, నేను ఇలాంటివి కట్టుకొస్తాను, లేదా వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను, బ్యాగ్ కట్టుకు వెళ్ళిపోయిందంట. అది ఇప్పుడు కథ. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో సిచ్చెట్టింది ఎవరో? మీరు కాదు, మీరు మంచోళ్ళు. హల్లెలూయా. వీళ్ళిద్దరు కాపురం తీసింది ఎవరు? వీళ్ళిద్దరిలో మనసు పార్థం కలిగించింది ఎవరు? ఆయన టైలర్ అండి, పాస్టర్ గారు, రకరకాలుగా కుట్టుకుంటాడు. ఏమండి, పట్టు చీర కాకపోతే కంచి పట్టు చీర, లేకపోతే శుభ్రంగా బింది ఏదైనా కంచి బింది ఏదైనా పామేసి చీర కట్టేస్తాడు. అంటే గమనించండి, దాన్ని ఏమంటారంటే అసూయ. ఈ అసూయ అనేది ఎంత డేంజరో తెలుసండి ప్రియులారా. ఈ అసూయ ఉన్న కుటుంబాల్లో, నా వైపు చూడండి తల్లి, ఈ అసూయ ఉన్న కుటుంబాల్లో సమాధానం ఉండదు. ఈ అసూయ ఉన్న కుటుంబాల్లో నెమ్మది ఉండదు. ఈ అసూయ ఉన్న కుటుంబాల్లో బంధాలు ఉండవు, బంధాలు తెగిపోతాయి. బాంధవ్యాలు ఉండవు, ప్రేమలు ఉండవు, పగలు పెరిగిపోతాయి. హల్లెలూయా. ఈ అసూయ వల్లే కదా అన్నదమ్ముల మధ్యలో గొడవలు, ఈ అసూయ వల్లే కదా అత్త కోడల మధ్యలో గొడవలు, ఈ అసూయ వల్లే కదా ఆ పక్కోళ్ళకి ఈ పక్కోళ్ళకి గొడవలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ఉపవాస కూడికల ద్వారా ఆ యొక్క మేఘం వలె అసూయ మనలోంచి బయటికి పోవాలి. ఒక అద్భుతమైన సియోను నుంచి దీవెన మన మీదకి రావాలి. ఏమండి, ఈ అసూయ అనేది, దురాలోచన అనేది అంత అంటే బలమైన కార్యాలు చేస్తుంది. ఒక ఇద్దరు మా చర్చి మానేశారు, నా వైపు చూడండి, చర్చి మానేశారు, 4 వారాల నుంచి రావట్లేదు. వెళ్ళాలి కదా మేము, అదే మాట్లాడతలేదే. వెళ్ళామండి. వెళితే పాస్టర్ గారు నేను మీ చర్చికి రావాలని అడిగింది. అదేటమ్మా బాప్తిసం ఇచ్చాను, నేను రా అన్నాను. అదిగో పక్క ఆవిడ వచ్చి నేను రాను. ఏంటండి ఆ మొత్తం ఇంతకీ విషయం ఏంటనుకున్నారు? వాళ్ళింటికి వీళ్ళింటికి మధ్యలో ఇటుకు సరిహద్దు, ఇటుకి ఒక ఇటుక గోడ సరిహద్దు. ఆ గోడ కోసం ఈమె ఆ గోడ వారంలో ఉన్న ఆమె జుట్టెట్టుకుంది, ఈమె గోడ వారంలో ఈమె జుట్టెట్టుకుని చిత్త కొట్టేసుకున్నారు ఇద్దరు. మామూలు కొట్టుకోలే. ఆమె చూపించింది ఇక్కడ ముక్క లేదు, జుట్టు ముక్క. హల్లెలూయా. ఇద్దరు తన్నుకున్నారు. అంటే గోడ వారంలో ఆమె జుట్టెట్టుకుంది, గోడ వారంలో ఈమె జుట్టెట్టుకుంది. వీళ్ళ దెబ్బకు గోడ పడిపోయింది. ఇద్దరు బాగా తన్నుకుని, ఇద్దరు కూడా ఆమె గతం ఈమె గతం ఆమె ఎత్తుకుని కోర్టులకు తిరిగింది, అక్కడ తిరిగింది, ఇక్కడ తిరిగింది. వాళ్ళన్నా మీరు కొట్టుకు చావండి, మాకు సంబంధం లేదు అన్నారు వాళ్ళు. అసలు బుద్ధి ఉందా? ఒక గోడ ఇటు గోడకి మీరు కొట్టుకు చేస్తారా? మళ్ళా ఒక కుటుంబీకులే, ఒక ఇంటోళ్ళే అది తిట్టి పంపించారు. ఆ పగ నా మీద చూపెడుతున్నారు వాళ్ళు. ఆమె వస్తే నేను రాను, ఏమొస్తే అని రాను. ఒకటి అన్నది, నేను రావాలా పాస్టర్ గారు, నేను వస్తే ఆమెను ఆపేసుకున్నాను. ఇదేంటి, నేను యేసుప్రభు తమ్ముడిని ఆమెను ఆపేయడానికి? నేను ఒకటే చెప్పాను, మిమ్మల్ని ఎలా తీసుకురావాలో దేవుడు తీసుకొస్తారని వచ్చేసారు. వారం రోజుల తర్వాత వచ్చింది. ఎలా వచ్చింది తెలుసండి? ఆవు పొడి చేసింది. హల్లెలూయా. ఒక గుద్దితే ఆవు ఈ గోడ జాయింట్ తిరిగిపోయింది. డాక్టర్ గారు అన్నారంట, డాక్టర్ రమేష్ చంద్ర గారు ఇక్కడ ఒక ఆయన అన్నారంట, నీ కాలు సెట్ అవ్వదు ఇంకా, నువ్వు జీవితాంతకాలం. మొన్న కేకేసినప్పుడు వస్తే ఏం జరుగును? కొంతమంది రారు అలాగా. అమ్మో తగలాలి. కొంతమంది కోటాలకు రమ్మంటే, ప్రార్థనకు రమ్మంటే ఏదో ఒక కథ చెప్తారు. మీరు కాదు, మీరు మంచివారు, కథలు చెప్తారు.
హల్లెలూయా. ఏమంటే ఆ రోజు వచ్చేది ఏం జరుగును? వీళ్ళు అసూయ పెట్టుకుని, వీళ్ళు పగలు పెట్టుకుని, ఒకరు ఎందు ఒకరు రకరకాల మనసులు పెట్టుకుని, వాళ్ళు గుమ్మిక్కైపోయి వాళ్ళు కొట్టుకుని చచ్చి, వాళ్ళు బొచ్చుడు కొట్టేటట్టు జుట్లట్టు కొట్టుకుని ఎవరి మీద అలుగుతారు? హల్లెలూయా. ఈ చిత్రం చెప్పనా? నేను న్యాయం తీర్చాలంటే వెళ్ళి సర్లేమో కోటేసుకుని వస్తానా? చూడండి అసూయ ఏం చేస్తుందో చూడండి. అసూయ దేవుని దగ్గర నుండి కూడా దూరం చేస్తుంది, సేవకుల ప్రేమ నుండి దూరం చేస్తుంది, సంఘము నుండి కూడా దూరం చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. గమనించండి. ఒక వారం రోజులు పొందిన తర్వాత వచ్చింది, మెట్లు ఇద్దరు ఎక్కిచ్చారు, పైన కూర్చుంది. నాకు డౌట్ వచ్చింది, ఇది ఏమి కొత్త, మన చర్చిలో కొత్త ఆవిడ వచ్చింది. నేను కొత్త ఆవిడ కాదు మాస్టర్ గారు, కొత్త ఆవిడ అనుకున్నాను, ఆవిడ ఎలా నడుతుంటేనే. అప్పుడు చెప్పింది చరిత్ర అంతా. బాబయ్య మొన్న వచ్చావు కదా, ఆదివారం శనివారం వచ్చావు కదా, ఆదివారం మందిరానికి వచ్చేది నేను ఎలా రాపోదును, మళ్ళీ వారము చూద్దాములే, ఆ పక్క ఆవిడ రాకపోతే నేను వెళ్దామని వచ్చాను. ఏమండి ఒక విచిత్రమైన మాట చెప్పనండి, వీళ్ళిద్దరు ఒక దిక్కునే కూర్చున్నారు, మళ్ళీ చూసుకోలేరు అనుకుంటాను, ఇద్దరు ఒక దిక్కునే కూర్చున్నారు. ఏమండి ఒక మాట చెప్పండి, వాళ్ళ అసూయ ఎవరిని డ్యామేజ్ చేసింది? వారినే. గమనించండి ప్రియులారా, యోసేపుని గుంతలో పడేశారు, యోసేపుని వస్త్రాలు చింపేశారు, యోసేపుని అవమానించారు, యోసేపుని చంపేయాలని ప్లాన్ చేశారు దురాలోచనతో. ఏమండి భయంకరమైన క్రోధంతో ఆయన చంపాలని, ఆయన కళలన్నీ బూడిద చేయాలని ఎంతో రకరకాలుగా ప్లాన్ వేసుకుని మనోడిని తీసుకెళ్ళి ఐగుప్తునికి అమ్మేశారంట. ఎవరికి అమ్మేశారండి? ఐగుప్తునికి అమ్మేశారు. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. ఈ ఐగుప్తుకి అమ్మేస్తే జరిగింది ఏంటంటే, ఏమండి ఒక మార్కెట్ ఉంటుందండి ఆ ప్రాంతంలో, ఒక మార్కెట్. ఆ మార్కెట్లో ఎవరైనాగా అమ్మేసిన వాళ్ళు కానీ లేదా ఇలాగా వచ్చిన వారు కానీ వాళ్ళకి ఏం చేస్తారంటే మార్క్ ఎత్తారు, 1 2 3 4. ఇప్పుడు దోళ్ళ అమ్ముతారు చూడండి, మీకు దోళ్ళ సంతలు చూడు మార్కులు ఉంటాయి, 14 దూడ 15 దూడ, అలాగని అలా మార్కులు వేస్తారు. ఇలా మార్కులు వేసినప్పుడు ఈ మార్కును చూసి ప్రియులారా యోసేపుని పొతీఫర్ అని ఒక ఆయన కొనుక్కొని తన ఇంటికి తీసుకెళ్ళాడు. తన ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత తన ఇంట్లో అతను అడుగు పెట్టగానే, యోసేపు తన ఇంట్లో అడుగు పెట్టగానే తన అడుగును బట్టి యోసేపుకు దేవుడు తోడై ఉండటం బట్టి పొతీఫర్ అంచెలంచెలుగా ఆశీర్వదింపబడ్డాడు. అంచెలంచెలుగా పట్టిందల్లా బంగారం అవుతుంది. బైబిల్లో రాస్తున్న సత్యం ఏంటంటే యోసేపును బట్టి పొతీఫర్ యొక్క ఇంటిని యెహోవా ఆశీర్వదించడం ప్రారంభించాడు, దీవించడం ప్రారంభించాడు. రాను రాను ఈ యొక్క యోసేపు ఆ కుటుంబంలో ఉండటం వలన పొతీఫర్ అన్ని విషయాలు ఆశీర్వదింపబడుతున్నాడు. పొతీఫర్కి అర్థమైపోయింది, ఇతడు హెబ్రీయుడు, ఇలా దేవుడు సర్వశక్తి కలిగిన వాడు. ఈ యొక్క యోసేపు వచ్చినప్పుడు కానండి వారు దేవుడు నన్ను ఆశీర్వదించడం నేను చూశాను. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రభు మనలో ఏం కోరుకుంటున్నాడో తెలుసా? అసూయ మనలోంచి పోయి మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం సమృద్ధిగా రావాలి. నీ అడుగులు నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. నీలో అసూయ లేనప్పుడు, నీలో పగ లేనప్పుడు, నీలో క్రోధం లేనప్పుడు నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా ఆ అడుగు దీవెనకరంగా మారిపోద్ది. హల్లెలూయా. ఏమండి చాలా మంది పెద్దవారు తిట్టుకుంటారు, చెయ్యి ఈ ఎదవ కోడలు మాకు ఇంట్లో అడుగు పెట్టిన తర్వాతే మీరు మాట్లాడాలి. చాలా మంది పెద్దవారు తిట్టుకుంటారు, బావా
పాస్టర్ గారు ఇదిగోండి మా కోడలు వచ్చిన తర్వాత మా కుటుంబం అంతా సర్వనాశనం అయిపోయింది బాబా. ఏంటి? మా కోళ్ళు అడుగు పెట్టిన తర్వాత అంతకుముందు నా కొడుకు నేను ఎంతో సంతోషం ఎక్కడదయ్యా? ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు వరకు మీ అత్తమామలు లేకపోతే నీ యొక్క భర్త ఇదిగో నువ్వు వచ్చిన తర్వాతే కుటుంబం ఎలాగైపోయింది, నువ్వు అడుగు పెట్టిన తర్వాత ఎలాగైపోయింది, నువ్వు అడుగు పెట్టిన తర్వాత మాలో సమాధానం లేకపోయింది అని అనొచ్చు. ఈ రాత్రి ఈ యొక్క పగలు ప్రవచన రీతిగా చెప్తున్నాను, ఇక మీదట నీ అడుగులు నీ కుటుంబానికి దీవెనకరంగా మారబోతున్నాయి. ఎక్కడ అవమానపరచబడ్డావు, ఎక్కడ నిందింపబడ్డావు, ఎక్కడ ఏళన చేయబడ్డావు, ఎక్కడ దూషింపబడ్డావు, ఎక్కడైతే నువ్వు అడుగు పెడితే శాపమన్నారు వాళ్ళు నిన్ను కొనియాడబడబోతున్నారు. వారి ఇంట్లో నేను ఆశీర్వదింపబడబోతున్నావు. హల్లెలూయా. నీ అడుగులు నా దేవుడు అలా ఆశీర్వదించునుగాక, నీ అడుగులు నా దేవుడు అలా అభిషేకించునుగాక. నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలములో సమాధానము కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక. అలా దేవుడు నిన్ను చెయ్యాలంటే నీలో ఏం పోవాలా? అంతే, నీలో పగ పోవాలా. హల్లెలూయా. నీలో పగ పోవాలా. రాత్రి ఒక తల్లి వచ్చి ఏడుతుంది, అత్త, పాస్టర్ గారు నేను ఎంత బాగా చదువుతానండి, నేను చిన్న బడ్డీ కొట్టు పెట్టుకున్నానండి, ఆ బడ్డీ కొట్టు రాత్రి మొత్తం లేపేసిందంట. కాళ్ళు మొత్తం తీసేసి కూడా మీకు బయట పాడేసిందండి. నేను అనుకుంటున్నాను అలా కోడలు పిలిచి ఎందుకమ్మా అలా చేసో, ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటుందంటే అప్పుడు చెప్పింది ఆమె, పాస్టర్ గారు బడ్డీ కొట్టెట్టింది కిరాణా అమ్మడానికి కాదు, మందు అమ్ముతుంది. ఏమమ్ముతుంది? నాకు శర్రం వచ్చింది, మొత్తం పీకి పాడేశారు. హల్లెలూయా. గమనించండి, ఈరోజు ఒకేళ దేవుని బిడ్డలారా, నువ్వు వచ్చిన తర్వాతే మాకు దరిద్రం పట్టుకుంది, నువ్వు వచ్చిన తర్వాతే మా కుటుంబాల్లో బాగాలేదు, లేకపోతే నా కొడుకు నా మాట వినేవాడు, లేకపోతే మేము చాలా సంతోషంగా ఉండేవాళ్ళు అని ఒకవేళ నిన్ను బట్టి నీ యొక్క అత్త కుటుంబం బాధపడుతుందేమో, భయపడొద్దు. నా దేవుడు ఎవరో తెలుసా? ఎక్కడ సిగ్గుపడుతున్నావో, ఎక్కడ అవమానపరచబడుతున్నావో అక్కడ నీ తల పైకెత్తి, అమ్మా నిన్ను బట్టి మేము ఆశీర్వదించబడమనే రోజులు రాబోతున్నాయి. నమ్మిన వారు గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఒకవేళ ఒక తల్లిగా ఉన్న నీవు, అమ్మా నువ్వు దూరంగా ఉన్నప్పుడే నా భార్య నేను సంతోషంగా ఉన్నాను, నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత మా కుటుంబంలో గొడవలు అంటున్నారేమో, భయపడద్దు. నీలో ఉండే అసూయను పూర్తిగా నీవు తొలగించుకో. ఆనాడు నుండి నువ్వు గొప్పగా ఆశీర్వదింపబడతావు. నీలో అసూయ నీ కోడల మీద, నీ కొడుకు మీద, లేక నీ అల్లుడి మీద, లేక నీ పిల్లల మీద ఆ అసూయ అనే మనసును పోగొట్టుకోవాలి. కొంతమంది అత్తలు ఎలాగుంటారంటే, మిమ్మల్ని కాదండి, అత్తలు ఎలాగుంటారు చెప్పనా? కూతురిని 10 గంటల దాకా లేపరు. పడుకో తల్లి, అప్పుడు వేసిపోతావా, పడుకో. కోడలు మాత్రం 4 గంటలకు 3 గంటలు వేసిపోవాలి, టీ ఎట్టేయాలి. ఎన్ని గంటలు వేసిపోవాలి కోడలు? ఆమెమో రెస్టారెంట్లో ఫుడ్ తినాలి, ఈమెమో ఫ్రిడ్జ్లో పెట్టిన తినాలా. మళ్ళీ సంబంధానికి వెళ్ళినప్పుడు ఏమంటారు తెలుసా? నా కూతురులా చూసుకుంటానండి. ఎలా చూసుకుంటారంట? ఏమనుకోకుండా అత్తలు, నన్ను క్షమించండి. అయ్య బాబోయ్, మాకు 2వ కూతురండి. ఎవరు? 2వ కూతురండి. నాకు ఫస్ట్ కూతురుని కూడా పట్టించుకోనండి, అంతలో చూస్తానండి. హల్లెలూయా. కూతురు లెగకపోయినా పర్లా, కూతురు పని చేయకపోయినా పర్లా. ఒకవేళ కూతురు పని చేస్తుంది అనుకోండి, అమ్మా ఎందుకు అలా ఉంచు అంటే, మా చర్చలు జరుగుతున్నాయండి సందర్భాలు అందుకు చెప్తున్నాను. మీలో ఉండవాలని మీరు మంచోళ్ళు. హల్లెలూయా. సందర్భాన్ని గమనించండి. ఒక ఆడబిడ్డ తన తల్లిని, తండ్రిని, తన అన్నదమ్ములను, తన స్నేహితులను ముదులుకుని మీరే నా శరణము, మీరే నా తల్లిదండ్రులు అనుకుని మీ దగ్గరికి వస్తే నువ్వు ఎలా చూస్తున్నావు? అసూయతో చూస్తున్నావా?
ప్రేమగా చూస్తున్నావా? హల్లెలూయా. చూడండి, ఈరోజు కుటుంబాలని పెడుతున్నానా? నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా. ఆమేన్, హల్లెలూయా. గమనించండి, అసూయ అనేది మనిషి జీవితాన్ని భయంకరమైన పరిస్థితుల్లో తీసుకుని వెళ్తుంది. మీరేమనుకున్నట్టు ఒక మాట చెప్తారు అనుకుంటారా? అసూయ వలన ఊపిరితిత్తుల సమస్య వస్తుంది. ఏమనుకోద్దు. దేని వలన? అసూయ వలన ఊపిరితిత్తుల సమస్య, రకరకాల ఊపిరితిత్తుల వ్యాధులు వస్తాయి. ఎన్ని మెడిసిన్ వేసినా తగ్గవు దానికి. మీరు గమనించండి, ఎన్ని మెడిసిన్లు వాడినా తగ్గదు. నీలో ఆ అసూయ అనేది పోయిన రోజునే తిరిగి మళ్ళా ఆరోగ్యవంతురాలుగా మార్చబడతాం. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, అంత డేంజర్ అండి. ఆరోగ్యానికి డేంజరే, సంఘానికి డేంజరే, కుటుంబాలకి డేంజరే అసూయ, పగ, దురాలోచన, ఇవన్నీ ఆ లైన్లోంచే వస్తాయి. అది లేని రోజున మనం అత్యధికంగా ఆశీర్వదింపబడతాం. అది లేని రోజున మన కుటుంబాలు సమాధానంగా ఉంటాయి, మన సంఘము వృద్ధి చెందుతుంది, అనేకులను ప్రభు వైపు మనం మళ్ళించగలుగుతాం. అండి, కొంతమందికి అసూయ ఎలా పనిచేస్తుందో చెప్తాను వినండి. మన పక్కన ఎవరన్నా 2 అంతస్తులు బిల్డింగ్ కట్టేస్తారంటే ఎలా ఉంటుంది మీకు? మన పక్కన నిన్నటిదాకా హైదరాబాద్లో అక్కడక్కడ తిరిగి వచ్చి మన పక్కన 2 అంతస్తులు బిల్డింగ్ కట్టేస్తే ఎలా ఉంటుంది? ఏటి బడాయి, చాలా బడాయి చేసేస్తుందమ్మా బాబు. మన పక్కన ఒకసారి కారు కొనేస్తే ఎలా కనిపిస్తుంది? ఎలా ఉంటుంది తెలుసండి? దానికి అలా సాగుతుందే, మరి మనం ఏం చేస్తాం? అసూయ. కొంతమంది ఒక మంచి వస్త్రాలు కట్టుకుంటే అసూయ, ఒక మంచి ఇల్లు కట్టుకుంటే అసూయ, కొంతమంది మంచిగా ఉంటే అసూయ. ఇంకో మాట చెప్పనా? అంటే ఒక భార్యాభర్తలు అంత మాటలు బండి మీద తిరుగుతున్నారు అనుకోండి, అది ఒక ఇటీలు కలిసి ఉండిపోయారా? ఇటీలు కలిసి వెళ్ళిపోతున్నారా? ఎప్పుడో ఆ పక్కలోనే ఉంటుంది ఆవిడ. అంటే ఒక భార్యాభర్తలు కలిసి ఉండకూడదు, ఒక ఇల్లు కట్టుకోకూడదు, ఒక మంచి వస్త్రాలు ధరించుకోకూడదు. హల్లెలూయా. మనం ఎలాగుండాలో తెలుసా ప్రియులారా? మనం ఎలా ఉండాలంటే బైబిల్ చెప్తుంది. మన ప్రార్థన ఎలా ఉండాలంటే, ఒక వ్యక్తి 2 అంతస్తులు బిల్డింగ్ కట్టి ఆశీర్వాదకరంగా ఉన్నాడు అనుకోండి, ప్రభువా అయ్యా వారి కంటే దీవెనకరంగా నన్ను మార్చయ్యా. ఇలాగ ఎవరన్నా ప్రార్థన చేస్తారండి? ఆ మధ్యకాలంలో రాత్రి 1 గంటకి వేరే చర్చిలో ఒక తల్లి డెలివరీ అయ్యింది. బాబు, చిన్న బాబు. 1 గంటకి భయంకరమైన కడుపు నొప్పి వచ్చి ఏడుస్తున్నాడండి.
వాళ్ళు పాస్టర్ గారికి ఫోన్లు కొట్టారు. వాళ్ళు అయితే 12 గంటలకు 1 గంటకి వస్తాడమ్మా, పొద్దున్న వస్తానులే, మరి రాత్రి బిడ్డ ప్రాణం పోతే. వెంటనే మా చర్చిలో విశ్వాసి వాళ్ళ స్నేహితుల మాట, అరే బాబు పాస్టర్ గారికి ఫోన్ చేసి రమ్మంటే వస్తారంటే ఆయన అసలే పడుకోడు, నువ్వు రాత్రి 1 గంటకు కాదు 12 గంటలకు కాదు రాత్రి 2 గంటలకు రమ్మని వస్తాడని చెప్తే వెంటనే ఫోన్ చేశారు నాకు. అయ్యా మరి నేను వస్తే మీ పాస్టర్ గారు ఏమనుకోరు కదంటే, అయ్యా మేము పరిస్థితి బాగోలేదు అయ్యా, కుర్రోడు పరిస్థితి, రండి అర్జెంటుగా. వెంటనే తమ్ముడు తీసుకుని వెళ్ళాను. పిల్లోడు కిటకిటకిటలు ఆడిపోతున్నాడు, పాలు కక్కేసుకుంటూ కడుపులో బిగబెట్టేచ్చు. అంటే వారి విశ్వాసం చూడండి. ఆ రాత్రి 1 గంటకి వెళ్ళి కొబ్బరి నూనె తీసుకుని అలాగే కడుపు మీద పెట్టి ప్రార్థన చేయగానే ఒక దెబ్బతో ఏడుపు ఆపి, పాలు కక్కుకోవడం ఆపి, ఏమండి దేవుని బిడ్డలు చక్కగా నవ్వుతూ ఆడుకోవడం ప్రారంభించాడు. ఇంచుమించు 4 రోజులను మోసం అవ్వట్లేదు, ఫ్రీగా మోసం అయ్యి ఆరోగ్యవంతులుగా మారాడు. వీళ్ళ మనసులో దాచుకోలేదా? ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళారు అన్నారంట, మీరు మంచి పాస్టర్లు కాదు, నాకు పలానా పాస్టర్ గారు వచ్చారు, రేపు మేము అందరం చర్చికి వెళ్ళిపోతాం అన్నాడంట. వాళ్ళకి పొగా మంటలు. వాళ్ళు నన్ను పిలిచి అంటారు, పాస్టర్ గారు సార్ మా ఇంటికి రండి అన్నారు. నేను కొత్తగా ప్రారంభించాను కదా పరిచర్య, వెళ్తే తొడగొట్టి అంటున్నాడు, ఇంకొకసారి మా విశ్వాసం ఇంటికి వెళ్తే మా విశ్వాసులు చచ్చిపోయి వెళ్ళొద్దు, మా విశ్వాసులు సమాధిలో పెట్టిన వెళ్ళొద్దు, మా విశ్వాసం తోలుకొచ్చామంటే నేను ఈ గ్రామంలో ఉండలేను. ఏముందిరా నీకు, చిన్న రేకుల చెట్టు వేసుకుని ఆ రేకుల చెట్టు మీద చిన్న పాక వేసుకుని అని చెప్పి ఇటువంటి ఫోన్లు చూపించాడు. యాపిల్ ఫోన్లు, అరే ఇటువంటి యాపిల్ ఫోన్లు నీ దగ్గర ఉన్నాయా? మాకు లాంటి కార్లు నీ దగ్గర ఉన్నాయా? మాకు లాంటి బిల్డింగ్లు మీ దగ్గర ఉన్నాయా? ఏముందంటే నీకు ఒక్క మాట కాదు, ఒక్క లోకం కాదు, తనలో ఎంత అసూయ ఉందో అంత కట్టేశాడు. ప్రైజ్ ది లార్డ్. నేను అది తీసుకొచ్చి మా సంఘంలో చెప్పాను అనుకోండి, మా సంఘంలో ఉన్న పెద్దలందరికీ వచ్చి కోపం ఎక్కువ, వెళ్ళి దంచేద్దరు. మౌనంగా వచ్చి ప్రభా నిజమేనా ఆయన, నాకు ఏమీ లేదనే కదా వీళ్ళు అలాంటి మాట్లాడుతున్నారు. అయ్యా నేను దాన్ని బట్టి నేను బాధపడతలేదయ్యా, నేను ఇంకా ప్రార్థనలో ఎక్కువ అవ్వాలని అతని చేత నన్ను తిట్టించావేమో. ఏంటి, ఒకసారి నేను భర్త నేను తిట్టాడు అనుకో, నువ్వేమనుకోవాలి? నీకు కన్ను గాలు పడ అనకూడదు. అతను తిడుతున్నాడంటే ఇంకా నేను దేవుడిలో ఎదగాలి. హల్లెలూయా కదా, అప్పుడు చూపించండి. వెంటనే భయంకరంగా తిట్టినప్పుడు ప్రియులారా వచ్చి మోకరించి ప్రార్థన చేశాను. సంవత్సరం తిరగకుండానే మొత్తం టోటల్ పరిచర్యను, టోటల్ పరిస్థితులను నా దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాడు. వాళ్ళు ఏమేమైతే లేవన్నారో అవన్నీ నాకు ఇచ్చాడు, అవన్నీ వాళ్ళకు పోగొట్టాడు. ఈరోజు అద్భుతమైన ₹1,00,00,000 బిల్డింగ్ ఇచ్చాడు, కురసనాపల్లిలో కారుని ఇచ్చాడు, సమృద్ధి విశ్వాసం ఇచ్చాడు. మళ్ళా దారంట పోతూ అంటున్నాడు, అన్న నన్ను తిట్టిన అన్న, అయ్యా దేవుడు మిమ్మల్ని చాలా ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వేమో అదే దర్పాలు కట్టుకుని ఉన్నావు, ఎందుకు పనికిరావరు అన్నాడు కదా, ఈ రోజే మా చర్చికి దర్పాలు కట్టుకుని ఉన్నారు. కార్లు గీర్లు అన్ని అప్పులకు అమ్మేశారు. ఒకవేళ అసూయతో నేను ఒక మాట అంటే దేవుడు నన్ను అలా ఆశీర్వదించబడకపోదును. ఈరోజు నేను అంటాను ప్రభునందు ప్రియులరా, ఎవరు ఏమనుకోని నువ్వు ఒకటే ప్రార్థన చేయి, ప్రభా పలానోళ్ళని ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. ప్రైజ్ ది లార్డ్. పలానోళ్ళు తలెత్తు పైకి, నా తల పైకెత్తు. పలానోళ్ళకి మంచి ఉద్యోగం ఇచ్చావు, నాకు దయచేయి. పలానోళ్ళు అత్యధికంగా ఆశీర్వదింపబడ్డారు, మేము ఆశీర్వాదకరంగా ఉండాలని ఒక అసూయతో కూడిన ప్రార్థన, అసూయ లేని ప్రార్థన చేస్తే నా దేవుడు నీ ప్రార్థన ఆలకించి ఘనమైన కార్యాలు చేయగలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు చాలా ఉద్యమంగా ఉన్నారు, నేను 2 గంటల దాకా చెప్పొచ్చు. ఆమేన్ అనరు? చాలా ఉద్యమంగా ఉన్నారు మీరు.
గమనించండి ప్రియులారా, అసూయ అంత డేంజర్. ఏమండి, కొంతమంది ఎవరైనా బాగుంటే చూడలేకపోతున్నాడు, అది అసూయ. అందుకని పౌలు గారు అంటారు, వెనకున్నది మరిచి ముందున్న యేసు వైపు చూచు. నువ్వు దేవుని వైపు చూస్తే నీలో ఆ యొక్క అసూయ క్రోధం అనేది ఉండదు. అసూయ లేని రోజున మీరు ఆశీర్వాదకరంగా ఉంటారు. అది మనలోంచి ఒక తెరవలే తొలగిపోయి, ఒక మేఘం వలె తొలగిపోయినప్పుడే ఒక వెలుగు మీద ప్రకాశిస్తుంది. సియోనులోంచి దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆ పొతిఫర్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత రకరకాలుగా శ్రమ పడ్డాడు. ఒక్క శ్రమ కాదండి, ఆ పొతిఫర్ భార్య ద్వారా ఎంతో శోధన వచ్చింది. పట్టుకుని తీసుకెళ్లి జైల్లో పడేశారండి. జైల్లో పడేసిన దాకుండి ప్రియమైన దేవుని బిడ్డలారా, జైల్లో భయంకరమైన పరిస్థితులు. ఏ పరిస్థితులు ఇసండి, ఇనప కమ్మి ఉంటుంది, ఇనప కమ్మి తీసి ఇక్కడ పెట్టారంట కత్తగా. ఇలా పైకి లేగడానికి లేదు, కిందకి లేగడానికి లేదు. ఇనుము బైబిల్లో రాశాడు. ఏమని తెలుసా? ఇనుము ఆయనను బాధపరిచెను. కీర్తనాకారుడు అంటాడు, ఇనుము ఆయనను బాధపరిచెను. అంటే ఒక ఇనప కమ్మి తీసుకుని ఒక ఎత్తుల మీద ఎలాగైతే కాడి పెడతారో అలా ఒక ఇనప ఎంత లావంటి ఇనుము కమ్మి తీసుకుని ఇక్కడ పెట్టారు. అలా కదులుతుంటే, ఇలా కదులుతుంటే ఇదంతా రాసుకుపోయి బ్లడ్ భయంకరం వచ్చేసేది. ఇనుప సంఖ్యలతో బంధించారు, కదలకుండా ఎన్నో హింసలు పెట్టారండి యోసేపుని. హల్లెలూయా. ఒక్క హింస కాదు, ఒక్క శోధన కాదు, ఒక్క శ్రమ కాదు. ఆ శ్రమలలో కూడా దేవుని కొరకు నిలబడ్డాడు. శ్రమలలో ప్రభు కొరకు నిలబడ్డాడు. దేవుడిచ్చిన దర్శనం కొరకు నిలబడ్డాడు. దేవుడిచ్చిన కళ కొరకు నిలబడ్డాడు. తనకంటూ ఒక గురి ఉంది, తనకంటూ ఒక కళ ఉంది, తనకంటూ ఒక దర్శనం ఉంది. ఆ దర్శనాన్ని చూసేటప్పుడు, ఆ కళను చూసేటప్పుడు శోధనకి లొంగిపోలేదు, శ్రమకి లొంగిపోలేదు. భయంకరమైన శోధన అండి. యవన కాలంలో ఉన్నాడు. పొతిఫర్ భార్య అన్నది, ఇదిగో ఈ రాత్రి నువ్వు నాతో ఉండాలి. వెంటనే ఆమె చేతులు గింజుకుని పారిపోయాడు. నువ్వు ఆశీర్వదింపబడాలంటే పాపం నిన్ను పట్టుకున్న పక్క నుంచి పారిపోవాలి. పాపం ఉన్న చోట నువ్వు ఉండకూడదు. తరాలది పాపము అని మన మధ్యలో వెతుకుతున్నప్పుడు అక్కడ ఉండకూడదు. పలానా సినిమా పాపం, పలానా జోదం పాపం, పలానా సహవాసం పాపం అని తెలిసినప్పుడు అక్కడ మనం ఉండకూడదు. దుష్టుల ఆలోచన చెప్పిన నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చోడకూడదు. అపహాసకులు కూర్చున్న చోట కూర్చుంటే అది పాపం. అపహాసకులు అంటే ఏంటి? కొంతమందికి పని ఖాళీగా ఉంటారు, ఏ పని ఉండదు. అలా కూర్చుని అలా ఒక ఆవిడ వెళ్తుంది అనుకో, అది ఎంత బడాయితో తెలుసా? ఈ మధ్యలో అలా తయారైంది. అంత ముందు దానికి తింటా కూడా తిండి ఉండేది కాదు. అపహాసం. ఈ అపహాసిస్తున్న వాడి దగ్గర కూర్చోకూడదంట. పాపపు ఆలోచనలు, పాపపు క్రియలు, పాపపు ఏమంటే నడిపింపులో ఉన్న దగ్గర నిలవకూడదంట. ఇవన్నీ తప్పించుకున్నాడు యోసేపు. ఆయనకంటూ ఒక కళ ఉంది, ఆయనకంటూ గురి ఉంది, ఆయనకంటూ ఒక దర్శనం ఉంది. ఆ దర్శనాన్ని పట్టుకుని ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఎన్ని శోధనలు రాని, ఎన్ని శ్రమలు రాని, ఎన్ని కలవరాలు రాని, ఎన్ని ఆటుపోట్లు రాని, ఎన్ని పడిన స్థితులు రాని, అన్నిటిని నిలదొక్కుని నిలబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. యోసేపులో మనం ఏ అసూయ చూడలేం, యోసేపులో ఏ పాపం చూడలేం. యోసేపు దేవుడు యందు భయభక్తులు కలిగిన వాడు. ఆమేనంటారా? హల్లెలూయా. ఇవన్నీ దాటుకుని జైల్లో ఉన్నప్పుడు తన స్థితిగతిని దేవుడు మార్చేశాడు.
ఒక్క దెబ్బతో, అంటే ఇదంతా వివరిస్తే బోల్ టైం అయిపోతుంది. ఒక దెబ్బతో యోసేపుని తీసుకెళ్లి పొతీఫర పక్కన అధికారిగా దేవుడు నియమించాడు. అధికారిగా దేవుడు నియమించాడు. నీవు నీతి యథార్థతను కాపాడుకుని దేవుని యొక్క భయభక్తులు కలిగి పాపానికి లొంగకుండా, శ్రమలకు లొంగకుండా, కుడి తట్టు ఎడమ తట్టు తొట్టిపోకుండా దేవుడిలో నిలబడగలిగితే కొంతకాలం శ్రమలు ఉండొచ్చు, కొంతకాలం నింద ఉండొచ్చు, కొంతకాలం అసూయ పరుల మీద లేవచ్చు. వాటికి నువ్వు నిలదొక్కుని నిలబడగలిగితే ఒక రోజు రానే వస్తుంది. ఆ రోజు నీ స్థితిని గతిని మార్చేస్తాడు. హల్లెలూయా. టోటల్ మారుస్తాడు. నీ చరిత్ర మారుస్తాడు. నీ తలరాత్రులు మారుస్తాడు. ఎక్కడ తల దించుకున్నావో అక్కడ తల పైకెత్తుతాడు. ఎక్కడ అవమానం వచ్చిందో, ఎక్కడ నిందలు వచ్చాయో అక్కడ అనేకులు నీ దేవుని పక్షాన్ని ఉన్నారని సాక్ష్యం చెప్పినట్లుగా దేవుడిని చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అన్నదమ్ములు అసూయపడ్డారని, తల్లిదండ్రులు అసూయపడ్డారని ఏనాడు కూడా అసూయంతో బతకలేదైనా. వెళ్ళిపోయాడు, రాజరికం దగ్గరికి వెళ్ళాడు. జరుగుతున్న పరిస్థితి ఎలా ఉందో చూడండి. వాళ్ళు అసూయపడి వస్త్రాలు చింపేశారు. వాళ్ళు అసూయపడి ఆహారం లేకుండా చేశారు. వారు అసూయపడి దాసులుగా చేశారు. ఎన్ని చేశారండి? ఏం చేశారు? అసూయపడి వస్త్రాలు చింపేశారు, అసూయపడి ఆహారం లేకుండా చేశారు, అసూయపడి దాసునిగా చేశారు. కొన్ని రోజులు పోయింది, ఆ ప్రాంతం అంతా భయంకరమైన కరువు వచ్చిందండి. ఏమొచ్చింది? భయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువు కాస్త యాకోబు ఇంటికి కూడా వచ్చింది. యాకోబు ఇంటికి కూడా వచ్చింది. అప్పుడు యాకోబు యొక్క కొడుకులందరూ కూడా గోడు సంచులు అట్టుకుని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళవలసి వచ్చింది? గట్టి చెప్పాలి. ఐగుప్తు అంటే యోసేపు దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది. యోసేపు దగ్గరికి. నిన్ను అవమానపరిచిన నీ దగ్గరికి వస్తారు. నిన్ను నిందించిన వారు నీ పాదాల దగ్గరికి వస్తారు. నీ శత్రువుని పాదపీఠంగా మారుతారు. ఓర్చుకో, నిలబడి దేవుడి ఎందుకు భయభక్తులు కలిగి ఉండు. కుడి తట్టు ఎడమ తట్టు చూడొద్దు. దేవుడి వైపు చూస్తూ విశ్వాసంగా సాగిపో. పరిగెట్టుకుంటా గోడులు పట్టుకుని ఈయన దగ్గరికి వచ్చారు. నేను ఒక మాట చెప్పనా? ఆహారం లేకుండా చేశారు, దాసులుగా చేశారు కదా. ఇప్పుడు వాళ్ళు ఈయనకి ఏం చేశారో వాళ్ళకి అదే జరిగింది. గుంట తీసినోడు గుంటలో పడతాడంట. ఈయనకి ఏం చేశారు? వాళ్ళు తిండి లేకుండా చేశారు, దాసుడిగా చేశారు. సేమ్ పరిస్థితులు వాళ్ళకి కలిగాయి. సేమ్ పరిస్థితులు. వాళ్ళకి ఆహారం లేదు, వాళ్ళకి దాసులుగా మారిపోయే పరిస్థితి వచ్చి ఆ ఐగుప్తుకు వచ్చి యోసేపు దగ్గర సాగినప్పుడు అంటారు, అయ్యా మేము మీ దాసులము. ఏంటండి? మేము మీ దాసులము. ఇప్పుడు మాట అడుగుతాను, చెప్తారా? యోసేపు పాడైపోయాడా? దేవుడు పాడైపోయాడా? అన్నదమ్ములు పాడైపోయారా? ఇది గట్టి చెప్పాలి. ఎవరు పాడైపోయారు? దేవుడు పాడైపోయాడా? పాస్టర్ గారు పాడైపోతాడా? సౌండ్ తగ్గిపోయి చూసారా? దైవజనుడు పాడైపోతాడా? యోసేపు పాడైపోయాడా? అన్నదమ్ములు పాడైపోయారా? హల్లెలూయా. దేవుడు పాడైపోలేదు, యోసేపు పాడైపోలేదు. ఎందుకంటే దేవుడు అసూయ లేనివాడు, యోసేపు అసూయ లేనివాడు. అసూయ ఉన్న అన్నదమ్ములే పాడైపోయారు. అసూయ ఉన్న అన్నదమ్ములే ఆకలి కలిగిన వారిగా మారిపోయారు, వస్త్రహీనులుగా మారిపోయారు, దాసులుగా మారిపోయారు. వాళ్ళే లేమిలోకి వెళ్ళిపోయారు. చూడండి, యోసేపుని చంపాలని, యోసేపుని పాడు చేయాలని, యోసేపు యొక్క జీవితాన్ని నాశనం చేయాలని, యోసేపు కళలు పాడు చేయాలని రకరకాల మైండ్ పెట్టుకున్నారు కదా. ఇప్పుడు ఎవరు పాడైపోరు చెప్పండి? ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకున్నా నీవు, నిన్ను ఎవరైనా దేవుని పెట్టలేరా? నిన్ను అవమానపరిచి, నిన్ను నిందించి, నిన్ను గేలి చేసి నువ్వు అలాగా ఇలాగా అన్నవారు నేను అంటాను, కొన్ని రోజులకి నువ్వు బాగానే ఉంటావు, వారు బాగోడు. నువ్వు బాగా ఉండాలంటే ఏం చేయాలా?
కొంతమంది ఏం చేస్తారో తెలుసండి, ఎవరైనా ఓ కుటుంబం వచ్చి మీ మీదకి కలహానికి గొడవలకు వచ్చారనుకోండి, మనం మౌనంగా ఉండాలి. మనం ఏం చేస్తాం తెలుసా, చేయవలసినవి చేసేస్తాం. జుట్టట్లు లాగేస్తావు, చెత్త కొట్టేస్తావు, అది చేసేస్తావు, ఇది చేసేస్తావు. మొన్న మా ఇంటి ముందు ఒక కార్యక్రమం అలాగే జరిగింది. ఆ పక్క కుటుంబానికి ఈ పక్క కుటుంబానికి గొడవలు అయ్యాయి. గొడవలు అయితే చెత్త కొట్టేసుకున్నారు, బిందులు కొట్టేసుకున్నారు, ఇచ్చి కొట్టేసుకున్నారు, తాటి కమ్మలు ఇచ్చి కొట్టేసుకున్నారు. నేనెందుకు, నాకు తెలియదు గొడవ అవుతున్నట్టు నేనేం బండి మీద వెళ్తుంటే ఒక ఆమె అంటుంది, దేవుడు చూసుకుంటానులే. ఎప్పుడు నువ్వు అన్ని చేసేసా? దేవుడు ఉన్నాడు. ఎప్పుడున్నాడు? నువ్వు తాటి కమ్మించి సితగ్గం ఎత్తగొట్టేశాక. ఈరోజు నువ్వు మౌనంగా ఉండాలి. యోసేపు మౌనంగా ఉన్నాడు. గొంతులో తోసినప్పుడు మౌనంగా ఉన్నాడు, జైల్లో పెట్టినప్పుడు మౌనంగా ఉన్నాడు, అంటే పిడిగుద్దులు గుద్దినప్పుడు మౌనంగా ఉన్నాడు. ఆ మౌనమే ఆ యోసేపుని ఉన్నత స్థాయిగా ఆశీర్వదించింది. ఎందుకు మౌనంగా ఉండగలిగాడంటే అతనిలో క్రోధము కానీ, కక్ష కానీ, అసూయ కానీ లేదు. అందుకని యోసేపుని సింహాసనం ఎక్కించాడు, అధికారిగా చేశాడు, ప్రధానమంత్రిగా చేశాడు. దేవుడు ఊరేగిస్తున్నాడు. ఈరోజు ప్రభు నిన్ను ఊరేగించాలంటే, ఒక ఉన్నతమైన స్థాయిలో నిన్ను పెట్టాలంటే, నీలో ఆ అసూయ, పగ అనేది నీలోంచి బయటికి పోవాలి. కొంతమంది పగబడతారు, పామైన చచ్చిపోద్ది, కానీ వాళ్ళు ఆ పగ మానుకోరు. ఆ పగబట్టిన వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా, గబుక్కున వాళ్ళ మనవడు కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన ద్వారా దాని కొంపకెందుకు వెళ్ళమన్నారు అన్నో, వాళ్ళకి మనకు పరదం తెలదా నీకు? లేరండి అటువంటి వాళ్ళు, మీరు కదలండి. ఆ పగ వాళ్ళ కొంప వైపుకి వెళ్ళకు, వాళ్ళ ముఖం చూడకు. మర్చిపోయానా? ఆ రోజు జరిగింది మర్చిపోతావా? యోసేపు ఎవరో తెలుసండి, పగ పెట్టుకునే మనిషి కాదు. యోసేపు ఎవరో తెలుసండి, ప్రభునందు ప్రియుల అసూయపరుడు కాదు, దురాలోచన కలిగిన వాడు కాదండి. ఒకవేళ పగబట్టిన వాడైతే, అసూయపరుడైతే, అంటే దురాలోచన కలిగిన వాడైతే ఎలా ఉంటాడు తెలుసా? అన్నదమ్ములు రాగానే నా కొడకల్లారా దొరికారా, ఎంత ఏడిపించారా నన్ను. మనమైతే ఏమంటామండి, ఎంత ఏడిపించారా, అన్నయ్య 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 అన్న, జాలి పడలేదురా నా మీద, మీరు వస్త్రాలు చింపేశారా, ఆహారం లేకుండా చేశారు, అమ్మేశారా, దొరికారు మీరు. బంట్లోరా రండి, వెళ్ళి కాకులకి గెద్దలకి మాంసం తింటాను అనాలి. హల్లెలూయా. యోసేపులో పగలేదు, యోసేపులో అసూయ లేదు, యోసేపులో అంటే క్రీస్తు ప్రేమ కలిగిన వాడు కనుక, దేవుని ప్రేమ కలిగిన వాడు కనుక. మీరు గమనించండి ప్రియులరా, యోసేపు అన్నదమ్ములు రాగానే బల 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 ఏడుస్తూ పరిగెట్టుకుంటే వెళ్ళాలని ముద్దు పెట్టుకున్నాడంటండి. ఏం చేశాడంట? కొద్ది గట్టి చెప్పొచ్చుగా. ముద్దు పెట్టుకున్నాడు. అన్నదమ్ములు మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. బైబిల్ చెప్తుంది, ముద్దు క్రీస్తు ప్రేమకు గుర్తు. చంటి పిల్లలు ముద్దాడతాం ఎందుకు అంటే, చంటి పిల్లలు తెలదనుకుంటారు మీకు. చంటి పిల్లలు చక్కని వెంటనే చూడగానే ముద్దు పెట్టుకుంటాం చంటి పిల్లల్ని. అంటే వాళ్ళ మీద ఇష్టం. యోసేపులో పగ కానీ, అసూయ కానీ, యోసేపులో దురాలోచన కానీ, ఆ ఇష్టం కానీ, వ్యతిరేకత కానీ, క్రోధం కానీ లేదు కనుక అన్నదమ్ములు రాగానే పగ తీర్చుకోవాలా. ఎవరైనా మన శత్రువు సడన్ గా దొరికాడంటే మనం ఏం చేస్తాం? దొరికాడు వేసేయండి, ఇంకా పగ తీర్చుకోవడానికి ఇష్టపడతాం. బైబిల్లో ప్రభు అంటున్నాడు, పగ తీర్చుట నీ వంతు కాదు, పగ తీర్చుట నా వంతు. నువ్వు ఎప్పుడు పగ తీర్చుకోవద్దు. పగ తీర్చుకుంటే లైఫ్ లాంగ్ లో దీవెనకరంగా ఉండలేవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పగ తీర్చుట దేవుని వంతు. ఎవరి మీద కూడా, అత్త మీద కానీ, భర్త మీద కానీ, పిల్లల మీద కానీ,
చుట్టుపక్కల ఉన్న వారి మీద కానీ నువ్వెవరి మీద పగ పెట్టుకోకూడదు, పగ తీర్చుకోకూడదు. యోసేపుని దేవుడు ఆశీర్వదించడానికి అతనిలో పగ కానీ, ఈడ్చ కానీ, లేకపోతే అతనిలో దురాలోచన కానీ, అతనిలో అసూయ కానీ లేదండి. ఆయనలో లేదు కనుకే అన్నదమ్ములు రాగానే ఒరే మీరు చేసింది నేను మర్చిపోయాను అనుకుంటున్నావేటిరా, అదిగో పల్లనోడు నా వస్త్రాలు చింపేశాడు, పల్లనోడు నన్ను నమ్మేశాడు అని అనకుండా ప్రియులారా వెంటనే మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. హల్లెలూయా. మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అంటే యోసేపుని దేంతో పోల్చొచ్చు తెలుసండి? మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుతో పోల్చొచ్చు. యేసు ప్రభువు కూడా అదిగో సంఖ్యలు వేయడానికి అప్పగించడానికి ఇస్కరియోతు యూదా వచ్చి ఏమండి వెంటనే ముద్దు పెట్టుకుంటుంటే ఒరే నువ్వు నన్ను అప్పగిస్తావురా నాకు తెలుసు అలా. ఏమండి రేపొద్దున ఎవరన్నా నిన్ను ఇంత రాడుతో కొట్టేస్తున్నాడు కల వచ్చింది అనుకున్నాడు, దారంటే వెళ్తే ఏం చేస్తావు? అది రేపు కొట్టుకున్నాండి ఈరోజు చంపేస్తామండి. యోసేపు ఏమండి యేసు ప్రభు ఏంటి ఇస్కరియోతు యూదా అప్పగించి సిలువకు అప్పగిస్తారని తెలుసు. కానీ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమన్నాడు తెలుసండి? ముద్దు పెట్టుకుని. యేసు ప్రభు కూడా ముద్దు పెట్టుకుని నువ్వు చేయవలసింది చేయి నాయన. అతను అసూయ లేదు, యేసు ప్రభులో అసూయ లేదు, యేసు ప్రభులో పగ లేదు, యేసు ప్రభులో ఈడ్చ లేదు, యేసు ప్రభులో ఏమండి దురాలోచన లేదు. యేసు ప్రభు నమ్ముకున్న మనము, ఆయన రక్తంలో కడగబడుతున్న మనము, క్రీస్తు శరీరం అనేది సంఘంగా ఉన్న మనలో ఇవన్నీ పోవాలి. ఎందుకంటే ఇవన్నీ దుష్టుల నుండి కలిగినవి. మనము దుష్ట సంతానము కాదు, మనము ప్రథమ ఫలమైన క్రీస్తు సంతానమై ఉన్నాం. వెలుగు సంబంధులు మనము. మనలో ఈ అసూయ పగ ద్వేషాలు పోయిన రోజున మనము మన దేవుడు అత్యధికంగా మనల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పగలు పెట్టుకుని ఒక మాట చెప్తాను, నా వైపు చూడండి ముగించేస్తాను. కొంతమందికి ఎంత అసూయ తెలుసా? మీరు కాదండి మిమ్మల్ని అంటలే చెప్తున్నాను. ఎంత అసూయ తెలుసండి? వాళ్ళ ఇంటికి కూటానికి రాలేదనుకోండి, మన వాళ్ళ ఇంటికి కూటానికి రాదు. అంటే పాస్టమ్ గారు మీరు బాగానే చెప్తారండి, మా ఇంటికి వచ్చిందా అంటే ఏంటది? అసూయ కాదా? మీరు మంచివారు, పగ కాదా? ఆమె ఇంటికి కూటానికి వస్తే ఈమెంటికి కూటానికి రాకపోతే ఏంటి? ఈ కూటాలు పెట్టాలంటే భయం వేసేస్తుంది. మొన్న ఒక ఆమె ఇంటి దగ్గర 7 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టాం, రాత్రులు మాట 7 రోజులు. 7 రోజులు కూడా 7 వచ్చారు. సంఘం 150 మంది అయితే 7 వచ్చారు. 7 వస్తే తర్వాత ఇంకొకరి ఇంటికాడ పెట్టాం. ఈమెతో అన్నాను, అమ్మ మరి వాళ్ళ ఇంటికాడ 7 వరకు కూటాలంటే మీరు చెప్తే వచ్చేనా? ఆమె వచ్చిందా మా ఇంటికి? ఒక్క రోజన్నా వచ్చిందా? నువ్వు చెప్పు ధర్మంగా. అంటే నువ్వు కూటానికి మనుషుల వల్ల వస్తావా? మనుషులను చూసి వస్తావా? దేవుని కొరకు వస్తావా? మరి ఇది అసూయ కాదా? ఆమె మా ఇంటికి రాలేదు పాస్టర్ గారు, నేను రాను. ఆ మధ్యకాలంలో మీటింగ్లు జరుగుతున్నాయి కదా, రెండయ్యా ఇంటింటికి మీటింగ్లో చెప్దామని ఒక 4 తీసుకుని వెళ్ళాను. మా ఊరు చివర ఒక ఇల్లు ఉంటుందండి. ఆ ఇంటికి వెళ్ళినప్పటికీ నేను ఆ తమ్ముడు రండి ముందెళ్ళి చెప్పేసి వద్దామని వాడికి వెనక 4 లేరు. యారంటే మాకు వాళ్ళకి పడదండి, మేము వాళ్ళు మాట్లాడుకోము. ఎంత మేధావులో చూడండి. అలాగన్నారా? 4 రోజుల తర్వాత వీళ్ళ ఇంట్లో పెళ్లి జరిగితే వీళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా వంట తింటున్నారు. అంటే దేవుని విషయంలో పడగలకే, దేవుడి విషయం వచ్చినప్పటికీ అసూయ చూపిస్తారు. మీరు కాదు మంచోళ్ళు మీరు. హల్లెలూయా. మళ్ళీ అంటున్నాడు వారికి నచ్చదండి, పడదండి మాకు వాళ్ళకనే, అందుకని వెనకాల ఉన్నాం పాస్గా మీరు ఇల్లు వచ్చండి అన్నాడు. అదే ఇంట్లో కార్యక్రమం జరిగింది మొన్న. కార్యక్రమం ఈ 4 వెళ్ళి బిందుని మోసేస్తున్నారు.
దేవుడి విషయంలో ఎందుకు పూనుకోవడము? దేవుడి విషయంలో పగలు అడ్డొచ్చేస్తాయి, దేవుడి విషయంలో అసూయలు అడ్డొచ్చేస్తాయి, దేవుడి విషయంలో క్రోధాలు కక్షలు అడ్డొచ్చేస్తాయి. మామూలు విషయంలో అయితే నేనత్తా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గమనించండి, ఒకరింటికాడ ప్రార్థన పెడితే ఒకరింటి రాను, అసూయ. అందుకని మధ్యాహ్న కాల సమయంలో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ప్రియులరా, బెడాలను దేవుని బిడ్డలరా, యోసేపు ముద్దు పెట్టుకున్నాడు అంటే తానలో ఏ ఏడ్చ గాని అసూయ గాని లేనందుకు దరిద్రతలో వెళ్ళిన వాడు ధనవంతుడుగా మార్చబడ్డాడు. ఈ రోజున దరిద్రతలో ఉన్నావేమో, నిన్ను ఉన్నతమైన స్థాయికి దేవుడు తీసుకురావాలంటే నీలో ఆ పగ, ఆ అసూయ పోయి సాధ్యమైతే అందరితో సమాధానంగా ఉండాలి. ఈ సందర్భంలో ఒక మాట చెప్పాలనిపిస్తుంది మీకు. మనం చేసే ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి తెలుసా? ఎలా చేయాలి తెలుసండి? మనం ప్రార్థన చేసినప్పుడు ఎవరెవరితో అయితే మనకు పగ ఉందో, ఎవరెవరితో మనం మాట్లాడుకుంటలేదో వాళ్ళతో మాట్లాడి అప్పుడు మనం బలిపీఠం దగ్గర బలి ఇవ్వాలి. అప్పుడు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నేరుగా దేవుని సన్నిధికి వెళ్తాది. ఆ పక్కనోడితో మాట్లాడకుండా, ఈ పక్కనోడితో మాట్లాడకుండా, నీకు నువ్వే మాట్లాడుకోకుండా. సార్ పక్కన సెకండ్ ఇచ్చి దేవుడు నిన్ను దీవించిన వాకని చెప్పండి. పక్కన సెకండ్ ఇవ్వండి. నీ పగోడికి కూడా ఇయ్యి, నువ్వు ఎవరితో మాట్లాడుతావు వాళ్ళకి కూడా ఇయ్యి. కొంతమంది ఇచ్చుకుంటలేదు వెనకాల, వాళ్ళకి ఏ గొడవలు ఉన్నాయేమో. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక, హల్లెలూయా. ముద్దు పెట్టుకుని తన ప్రేమను వ్యక్తపరిచినందుకు దేవుడు దీవించాడు. ఇక పోతే ఏం చేశాడు తెలుసండి? అన్నదమ్ములు అందరూ వచ్చి, అయ్యా నీకు మేము కీడు చేసామంటే, మరి చేయలేదా కీడు? ఎంత కీడు చేశారని నేను మర్చిపోతాను అనుకున్నావు ఇటురా అన్లా. అయ్యా మీరు కీడు చేసిన నా దేవుడు దాన్ని మేలుగా మార్చాడు. నువ్వు అసూయ లేని వ్యక్తివైతే, నువ్వు పగలేని వ్యక్తివైతే, ఎంతమంది నీకు కీడు చేసినా, ఎంతమంది నిన్ను దూషించినా ఆ దూషణ కీడు సైతము దీవెనగా మారిపోతే అటువంటి కృప దేవుడు మనందరికి దయచేయుగాక. ఈ వాక్యం మన వెనుకల్లో దేవుడు దీవించుగాక. సమయం ఇచ్చిన అమ్మగారికి సమయం ఇస్తున్నాను.